ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్‌లో తీసుకున్నట్టయితే ఆ గవర్నమెంటే అంటే వాళ్ళ గవర్నమెంట్‌నే ఆయన కొన్ని సందర్భాల్లో ఆవేశంగా మాట్లాడటం, విమర్శలకు గురి చేయటం కూడా జరిగింది. బట్ ఇప్పుడు చూస్తుంటే బ్యాలెన్స్డ్‌గా ఉన్నారనిపిస్తుంది కదా! బ్రహ్మాండంగా ఉన్నారండి. ఆ! ఇప్పుడు ఒక అసెంబ్లీ అనేటప్పటికి హ్మ్. దేవాలయంలాగా ఆయన భావిస్తాడండి. ఓకే. దాంట్లో ఉన్న దేవాలయంలోకి మనం వెళ్తున్నాం. ఆ దేవాలయం విలువలు మనం కాపాడాలి. అలాగే ఒక పెద్దాయన నాలుగోసారి సీఎం. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అంటే మనం ఆయన పక్కనుంటే అద్భుతంగా ఉంటది. మాట మనం చాలా కంట్రోల్‌గా మాట్లాడాలి. బ్రహ్మాండమైన అభివృద్ధి చూపించాలి అనే సంకల్పంలోనే ఉన్నాడండి ఆయన. ఇవన్నీ ఠుమ్రీ మాటలు, ఈ ఠుమ్రీ మధ్యలో మాట్లాడే ఉన్నారండి చాలామంది మన భోగి మంటల్లో రికార్డింగ్ డాన్స్‌లేసేవాళ్ళు, ఈళ్ళు ఆళ్ళు ఏదో మాట్లాడతారు గానీ, వాళ్ళకి కూడా లోపల ఇప్పుడు చూడండి ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఏమయ్య అదే ఎక్కడ ఏంటంటే, ఇప్పుడే నేను వైజాగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫ్లైట్ వస్తది. ఫ్లైట్ ఎక్కుతాం. టేకాఫ్ అయిపోయి కూర్చున్నంత సేపు ఆడ ఆ జోకులు, ఈ జోకులేస్తాడు. ఇమ్మీడియేట్‌గా క్లౌడ్స్ ఏవో వస్తాయి. నేను నేను చూసానండి. ఆ పక్కన ఒకాయన కోంటాయన ఎక్కాడాయన. పక్కన అదే ఫస్ట్ అంట ఎక్కడం. ఓకే. ఆ క్లౌడ్స్ అయి వచ్చేటప్పటికి కొంచెం డ్రర్ అంది. ద ఫ డ్యూ టు సమ్ అది క్లౌడ్స్ ఇవన్నీ ఉన్నాయి. వెదర్ కంప్లెయింట్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండంటే, ఓయమ్మా! అని అరిసేసాడంట అతను. ఆ! అలా ఉంటదండి. ల్యాండ్ అయ్యే వరకు మనం బతుకుతామో లేదో తెలీదు. వీళ్ళు అలాగే మాట నర్మగర్భం. ఓకే. ఆహా! ఓహో! ఆహా! అని ఇప్పుడు మనం సెట్ లిస్ట్ లీక్ అయిందంటే ఎవరో చూసాను నేను పొద్దున్న. రెడ్ బుక్‌లోంచి పేర్లు రిలీజ్ అయినాయంట. ఆ! నెక్స్ట్ అన్న రెడీగా ఉండు. నెక్స్ట్ నువ్వు నీది 3 నీది 4 ఆ! అని ఆళ్ళే నంబర్‌లు ఇచ్చుకుంటున్నారు. ఓకే. ఆ! జిరాక్స్ కాపీలు వచ్చేస్తున్నాయి ఓ పక్కన కర్మ. అవునా? ఆ! అంటే అది. ఎక్కువ శాతం ఇప్పుడు ఈ రెడ్ బుక్‌దన్నారు గాబట్టి, ఆ! రోజా గారు, కొడాలి నాని గారికి సంబంధించి కార్యకర్తలు చాలా వరకు కూడా వైరల్ జేస్తున్నారు. ఎప్పుడు అరెస్టు? ఎప్పుడు? ఇంకోటి సార్ ఆ! లోకేష్ గారు ఒక బుక్ పెట్టి డేంజర్ అలారం లాగా ఇదిగో రెడ్ బుక్ అని అన్నారాయన. రెడ్ బుక్ అనంగానే ఈ గవర్నమెంట్ వచ్చేసింది. దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తారని దాంట్లో ఏముందో ఈళ్ళకేం తెలుసు? ఓకే. వీళ్ళేమంటారు? అప్పుడున్న అధికారులను ఇది చేద్దామంటారు. లేకపోతే ఇంకోళ్ళని ఇది చేద్దాం. కక్ష సాధింపు ధోరణి లోకేష్ గారు అన్నారు. కక్ష సాధింపులు మాకొద్దు. కక్ష మేము పెట్టుకోం. కక్ష సాధించం. మేము మేము కోరుకున్నది ఒకటే. ప్రశాంతమైన ప్రజా జీవితం కావాలి. అభివృద్ధి కావాలి. దాని మీద ఉంటాం గానీ, రెడ్ బుక్ పెట్టాం అలాగా. పార్థాయ ప్రతిబోధితం అని ఉంటది చూడండి. అవును. అదే వైరల్ అదే, అవుతుంది. అదే వైరల్ మాది అవు సినిమా ఉంటే ఎయొచ్చు మీరు. ఆల్రెడీ అవుతుంది. వైరల్ అవుతుందది. 'పటాస్' అని ఉంటది. అవును. అవును. బొమ్మని బండొచ్చేది. బంద్ చేయరటండి. వచ్చి కూర్చోగానే భగవతం నారాయణ అనంగానే లోపలికి తీసుకుపోతారు. తీసుకెళ్ళి కుమ్మేసి మళ్ళీ బయట పడేస్తారు. ఇప్పుడు పోసాని గారికి మీదే వాడుతున్నారు. ఆ! ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్‌కి. ఆ! "ఏం మాట్లాడతావురా? ఏమైందంట?" అంటే ఇంకెప్పుడైనా ఎవడితోటైనా పంచాయతీ చేసినప్పుడు ఆడెవడో ఏంటని తెలుసుకునేడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫోన్‌లోనే తలంటేస్తున్నాడు. అది అదే. త్రివిక్రమ్ గారు ఊహించి రాసాడండి ఇప్పుడు కాదు. రైట్. రైట్. ఆ! పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు కాంబినేషన్‌లో వచ్చిన 'అత్తారింటికి దారేదిలో' ఆ సీన్ హైలైట్. అదే ఇప్పుడు వైరల్. అవును. అవును. సార్ ఆడికి నాకసలు సంబంధమే లేదండి. కార్డిస్తే పెళ్ళికొచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికొచ్చాను. అది కూడా పెద్ద బాలేదండి అంటే. అలాగా ఆ! పార్థాయ ప్రతిబోధిత అని అనిల్ రావిపూడి గారి ఇది అది.